ఒక లెటర్ని యాడ్ చేయడం ద్వారా మనకు న్యూ వర్డ్ అనేది ఫామ్ అవుతున్నది. బి ఇలా, సి ఇట్లా, సిఎన్ క్యాన్ ఇలా అవుతూ ఉంటాయి. మళ్ళీ అలాగే ఇది కూడా సేమ్ అలాగే ఉంది. అంటే ఐఎన్ ఇంక్ ఉంది, దీన్ని ఎల్ అనే లెటర్ యాడ్ చేయడం ద్వారా న్యూ వర్డ్ ఫామ్ అవుతుంది లింక్. మళ్ళీ బి అనే లెటర్ యాడ్ చేయడం ద్వారా లింక్ అనే లెటర్ వర్డ్ ఫామ్ అవుతుంది అనమాట. అలాగే ఎయిర్ అని ఉంది, ఎయిర్కి ఇంకో లెటర్ యాడ్ ఎయిర్, అలా న్యూ వర్డ్ ఫామ్ అవుతుంది. సిని చైర్. ఇలా వర్డ్స్ అన్ని కొత్త వర్డ్స్ ఫామ్ చేయడం, ఒక లెటర్ని యాడ్ చేయడం ద్వారా కొత్త లెటర్స్ యాడ్ అవుతుంది. ఇదేమో సేమ్ ప్రొనౌన్సియేషన్ అండ్ రీడింగ్ పర్పస్. ఇది బ్యాన్, క్యాన్ ఇలా వర్డ్స్ అన్ని కూడా వాళ్ళు నేర్వడానికి, పిల్లలు నేర్వడానికి ఈజీగా ఉంటుంది. హోమోఫోన్ సారీ రైమింగ్ ఓవర్ మేడం. ఇవి ఆర్టికల్స్ అంటే ఏ, అండ్, ద అనే ఈ లెటర్స్ వర్డ్స్ మనం కామన్ నౌన్స్ ముందు మనం యాడ్ చేస్తూ ఉంటాం. అయితే అలా ఎగ్జాంపుల్ చెప్పడానికి ఏ బుక్, ఏ పెన్, ఏ కాన్సోనెంట్ వర్డ్స్ ముందు ఏ అనే వస్తుంది. అదే ఓవెల్ సౌండ్ ఉన్నప్పుడు యాన్ అనే వస్తుంది. అలా వర్డ్స్ని దా అనేది యూనిక్ ఏదన్నా వర్డ్ ఉంటే, యూనిక్ కామన్ నౌన్ ఉంటే దాని బిఫోర్ మనం దా అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇది ఆర్టికల్స్. ఇది 5th క్లాస్ పర్పస్గా తయారు చేయడం. ఇప్పుడు ఇలా ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఐ యామ్ యూజ్ చేయాలా, ఇలా ఐ యామ్ అయిన తర్వాత ఇక సెంటెన్సెస్ మనకు వస్తూ ఉంటాయి. ఐ యామ్ ఈటింగ్, ఐ యామ్ డ్రింకింగ్, ఐ యామ్ క్లీనింగ్, ఐ యామ్ వాషింగ్. ఇలా రొటేట్ చేయడం ద్వారా ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా స్పీకింగ్ అండ్ రీడింగ్ పర్పస్గా ఇది ఫార్మేషన్ వస్తుంది. ఇలా రొటేట్ చేయడం ద్వారా 2 words ఎట్ ఏ టైం 2 words ఆయన నేర్చుకోండి. గో అండ్ కమ్, ఏబుల్ అండ్ అన్ఏబుల్, ఫాస్ట్ అండ్ స్లో ఇలా అది నేర్చుకుంటాడు. గుడ్ అండ్ బ్యాడ్, అప్ అండ్ డౌన్, ఇలా ఇన్ అండ్ అవుట్, ఇలా వర్డ్స్ నేర్చుకుంటాడు. ఇప్పుడు ఇన్ ఉంది, దీని లోపల పెట్టడాన్ని ఇన్. ఆన్ అంటే అప్, ఆన్ అంటే ఏబో ద ఆన్. ఇన్ అంటే ఇది లోపల ఉంది, ఇన్ సైడ్లో ఉంది. ఇది ఆన్ అంటే అప్ ఉంది. అండర్ అంటే దీని కింద అన్నమాట. తర్వాత నియర్ టు అంటే దాని దగ్గరలో ఉంది. ఏదైనా వస్తువు నియర్ టు అంటే అలా వస్తూ ఉంటుంది. బిహైండ్ అంటే దీని బ్యాక్ సైడ్ ఉంది అని. బిసైడ్ అంటే దాని పక్కనే, ఎనీ సైడ్, లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, బి సైడ్ ఉన్నది. బిట్వీన్ అంటే దాని మధ్యలో ఉంది. ఏదైనా వస్తువు దాని రెండిటి నౌన్స్ మధ్యలో ఉంటే బిట్వీన్ అని యూజ్ చేస్తాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే దీని ముందుగా ఉంది, అంటే ఈ ఒక వస్తువుకు ముందుగా ఉంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అని ప్రిపోజిషన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం సెంటెన్సెస్.